अथ मंत्रपाठः। सहनं भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం ఉందండి? ఉచ్ఛేదుదాత్తలో ఏ తే కే అనే రూపసిద్ధి చెప్పుకున్నాము. స్వరం కూడా ఎలా అని గుర్తించాము. అది అంతోదాత్తం అయిపోయింది. ఏ తే కే అనేది ఓకే అస్తు. ఇప్పుడు అదే క్రమంలో స్వర ప్రకరణం మనం చెప్పుకుంటున్నాం. ఉచ్ఛేదుదాత్త ఉచ్చ స్వరంతో పలికేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉదాత్తం అని చెప్పాము. ఇప్పుడు అదే క్రమంలో రెండవ సూత్రము స్వర ప్రకరణంలో నీచైర్ అనుదాత్త, అది గమనించండి. చూడు, స్లైడ్ మీద కనిపిస్తుంది. నీచై అనుదాత్త. నీచైర్ అనుదాత్త గమనించండి నీటిగా. నీచై ఏంటి? అవ్యయ పదం అంట. నీచై అవ్యయ పదం. అనుదాత్త ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. నీచై అవ్యయ పదం, అనుదాత్త అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? అనువృత్తి ఏమొస్తుంది? పైనుంచి అచ్చికి అనువృత్తి వస్తుంది. ఈ అచ్చికి అనువృత్తి ఎక్కడి నుంచి వస్తుందండి? మనం స్వర ప్రకరణ కంటే ముందు అంగిత్ ప్రకరణ చెప్పుకున్నది. అందులో అంతిమ సూత్రం అచశ్చ, ఊకాలో హ్రస్వ దీర్ఘప్లుత అచశ్చ అని చెప్పి అక్కడి నుంచి అచ్చుకు వస్తున్నాం అంట. ఈ పైన ఉదాత్తం ఒకటే కాదు, ఉదాత్త గుణం ఒకటే అచ్చులకు కాదు, అనుదాత్తం కూడా, అనుదాత్త ధర్మం కూడా అచ్చుకే వర్తిస్తుంది. అనుదాత్తం కూడా ఎందుకు వస్తుందంటే వ్యంజనాలకు రాదు, అచ్చులకే వస్తుంది. అని ఇక్కడ అచ్చుకి అనువృత్తి తీసుకున్నాం అనమాట. అందుకే నీచైర్ అనుదాత్త, నీచై అవ్యయపదం, అనుదాత్త ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే, అనువృత్తి అచ్చుకి వస్తుంది. తర్వాత దీని అర్థం ఏంటి? పైన ఏ విధంగా చెప్పుకున్నా దీనికి అదే విధంగా అర్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ సమానే స్థానే పైన చెప్పుకున్నాం కదా. తాల్వాదిషు హి భాగవత్సు స్థానేషు వర్ణాహ నిష్పద్యంతే. పైన చూడండి, నిష్పద్యంతే తత్ర అయ్యః సమానే స్థానం చెప్పాం కదా. ఇక్కడ విషయం వస్తుంది. తాల్వాదిషు భాగవత్సు స్థానేషు వర్ణాహ నిష్పద్యంతే అంటే తాలువాది కంఠస్థానం, జిహ్వాస్థానం, దంతస్థానం ఇవన్నీ స్థానాలు అలా తాలు యొక్క భాగాల యొక్క స్థానాల్లో వర్ణాలు నిష్పన్నం అవుతాయి. తత్ర అక్కడ ఎక్కడైతే సమానే స్థానే, సమాన స్థానంలో అంటే ఊర్ధ్వ భాగంలో నిష్పన్నమైనటువంటి అచ్చరిత ఉందో దట్ ఉదాత్త సంధ్యకో భవతి చెప్పాం. ఇక్కడ విషయం అది చెప్తున్నాం. సమానే స్థానే అక్కడ ఊర్ధ్వ భాగం అని చెప్పాం. అదే స్థానంలో ఊర్ధ్వ భాగంతో ఉచ్చరించినప్పుడు ఉదాత్తం అయిపోయింది. అదే స్థానం నుంచి సమాన స్థానం అధో భాగంలో ఉచ్చరించామనుకోండి, నీచ భాగే అంటే అధర భాగే, కింది భాగంలో. అధర భాగాన్ని కింది భాగం నిష్పన్నో యో అచ్చు, నిష్పన్నమైనటువంటి అచ్చు ఉందో సో అనుదాత్త సంధ్యకో భవతి, దాన్ని అనుదాత్తం అంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అంటే పై సూత్రం మొత్తం ఇది కూడా విషయం అదే విధంగా ఉంటుంది. అక్కడ సమాన స్థానం ఊర్ధ్వ భాగంలో, ఉపది భాగంలో ఉచ్చరించినటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఉదాత్త సంధ్యకాలు చెప్పబడ్డాయి. కింది భాగంలో ఉచ్చరించినటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అనుదాత్తాలు అని చెప్పి చెప్పబడ్డాయి. అదే విషయం ఇక్కడ చెప్పాడు. సమానే స్థానే అధభాగే నిష్పన్న యో అచ్ సో అనుదాత్త సంధ్యకో భవతి, దాన్ని అనుదాత్తం అంటాము అని చెప్పి చెప్పుకున్నాం. అంటే కింది స్వరంతో పలికేటువంటి స్వర్ణం అయితే ఉందో దాన్ని అనుదాత్తం అని చెప్పి చెప్పుకున్నాము. అత్రాపి ఇక్కడ కూడా పైన ఈ విధంగా అయితే మహాభాష్యం యొక్క వచనం ఉంది. ఇక్కడ మహాభాష్యం కాదు యొక్క వచనం ఇక్కడ ఉద్ధృతం చేశారు. ఇక్కడ కూడా ఆ వచనాన్ని ఇక్కడ ఉల్లేఖించారు. అత్రాపి మహాభాష్యకార ఆహా ఏం చెప్పారంటే అక్కడ ఉదాత్తం అంటే అది ఎలా ఉంటుంది చెప్పంటే ఆయామహ, దారుణ్యం, అనుత, ఖస్యేతి
అనుతా కస్యేతి ఉచ్చై కరాని శబ్దస్య. ఇవి ఉచ్చ స్వరంలో శబ్దానికి ఉచ్చరించడం కలిగేటువంటి గతివిధి అది చెప్పుకున్నాం, ఈ రకంగా ఉంటుందని చెప్పుకున్నాడు. ఇప్పుడు అనుదాత్తం ఉచ్చరించినప్పుడు ఏ రకంగా ఉంటుంది, స్వరం అనేది ఏ రకంగా ఉంటుందో అది చెప్తున్నామట. అన్వవ సర్గో మార్ధవం ఉరుత కస్యేతి నీచై కరాని శబ్దస్య. శబ్దాన్ని కింది భాగంలో ఉచ్చరించినప్పుడు ఎటువంటి స్థితి ఉంటుందంట, శబ్దం యొక్క స్థితి ఎలా ఉంటుందంట అంటే అన్వవ సర్గ. సూత్రంలో ఒక్కొక్క పదం కింద చెప్తున్నాను. అన్వవ సర్గ. అన్వవ సర్గ అంటే గాత్రానం శిథిలత. అక్కడ పైన ఉదాత్త స్వరంలో శరీరం యొక్క అవయవాలను నిగ్రహించాం, ఇక్కడ నిగ్రహించకుండా వదిలేస్తున్నామట. గాత్రానాం శిథిలత. అన్వవ సర్గ అంటే ఏమిటి? సూత్రంలో అన్వవ సర్గో ఉంది కదా, మహాభాష్యకారం యొక్క వచనంలో అన్వవ సర్గో ఉంది. ఇక్కడ కింద దాన్ని పదసహ అర్థం చెప్పారన్నమాట. అన్వవ సర్గ అంటే ఏమిటి? అన్వవ సర్గ అంటే గాత్రానం శిథిలత. అక్కడ పై సూత్రంలో ఆయామ అంటే గాత్రానం నిగ్రహ అని చెప్పాము, శరీరం యొక్క అవయవాన్ని నిగ్రహించడం అంటే బిగించి పట్టుకోవడం చెప్పాము. ఇక్కడ అలా కాకుండా గాత్రానం అంటే శరీరం యొక్క అవయవాలను శిథిలత, శైథిల్యంగా వదిలేయడం అంట, శిథిలత్వాన్ని వదిలేయడం అంట, గట్టి బిగించి పట్టుకోవడం, సామాన్య వదులుగా వదిలేస్తామంట. కాబట్టి శరీర యొక్క అవయవాలను వదులుగా వదిలేయడము. నెక్స్ట్ మార్ధవం. మార్ధవం అంటే స్వరస్య మృదుత. స్వరస్య మృదుత అని చెప్పాము, అంటే ఇక్కడ స్వరం చాలా మృదుత్వంగా ఉంటున్నామట. పైన చెప్పాము దారుణ్యం. ఆ ఉదాత్త ఎలా ఉంటుంది? స్వరస్య దారుణత అంటే వృక్షత, చాలా కఠోరంగా ఉంటుంది, వృక్షంగా ఉంటుంది, తీకిగా ఉంటుందన్నమాట, ఏదో కొట్టినట్టుగా ఉంటుందన్నమాట. వృక్షత్వం ఎక్కువగా ఉంటుందట, తీక్ష్ణత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే చాలా మృదుత్వం ఉంటుంది. ఏది? అనుదాత్త స్వరంలో. ఉదాత్తాన్ని ఉచ్చరించినప్పుడు ఎలా ఉంటుంది స్వరం అనేది, అనుదాత్తాన్ని ఉచ్చరించినప్పుడు ఎలా ఉంటుంది చూపిస్తున్నాడు. అక్కడేమో పైన శరీరం యొక్క అవయవాలను, ముఖంలో ఉండే అవయవాలను బిగించి పట్టుకొని చెప్పాము స్వరాన్ని, ఇక్కడేమో ఆ శరీరం యొక్క అవయవాన్ని వదిలేసి చెప్తున్నాము. ఇంకోటి మార్ధవం అంటే స్వరస్య మృదుత స్నిగ్ధత. స్వరంలో మృదుత్వం ఉంటుంది, స్నిగ్ధత్వం ఉంటుంది, చాలా కోమలత్వం ఉంటుంది అన్నమాట. ఈ స్వరము అనుదాత్త స్వరాన్ని అంత కింది స్వరం చాలా స్నిగ్ధత్వం, మృదుత్వం అనేది ఉంటుంది, బాగా కోమలంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఉదుతా కస్య. ఉదుతా కస్య మహతా కంఠస్య ఇది. ఉదుతా కంఠస్య అంటే మహతా కంఠ అంటే మహత్తరమైన కంఠం కూడా ఉంటుంది. ఇక్కడ మహత్తరమైనటువంటి కంఠం ఉంటుంది. అంటే మహత్తా కంఠ కంఠ అక్కడ పైన చెప్పాము అనుతా కస్య అని చెప్పాము. పైసుత ఉదాత్తంలో అనుతా కస్య అంటే కంఠస్య సంవృత. కంఠ సంకోచించి మనము అక్కడ స్వరం ఉచ్చరిస్తామట. కంఠని సంకోచించి, పిడికిని బిగిస్తే ఎలా ఉంటుంది, అది సంకోచిస్తామట. కంఠని సంకోచించి పలుకుతాం వర్ణాన్ని. అక్కడ ఇక్కడ ఏమంటాం? ఉదుతా కస్య అంటే మహత్తా కంఠస్య. ఇక్కడ కంఠాన్ని సంకోచించకుండా పూర్తిగా ఓపెన్ చేస్తాం. పిడికిని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే కంఠాన్ని ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి పలుకుతామట అనుదాత్త స్వరాన్ని. కాబట్టి అనుదాత్తాన్ని ఉచ్చరించడం ఈ స్థితి ఉంటుంది. అనుదాత్తం యొక్క స్వరం శబ్దం ఏదైతే ఉందో, శబ్దంలో కంఠం వివృత్వం, కంఠత అనేది మహాంత విశాలంగా విస్తృతంగా ఉంటుంది. అంటే కంఠాన్ని బాగా ఓపెన్ చేసి చెప్తాము. ఇంకా ఈ స్వరంలో, ఈ శబ్దంలో, అనుదాత్త స్వరంలో మృదుత్వం ఉంటుంది, స్నిగ్ధత్వం ఉంటుంది. ఇంకా శరీరం యొక్క అవయవాలను వదిలేసి దీన్ని ఉచ్చరిస్తాము. ఇటువంటి లక్షణాలు ఈ శబ్దం యొక్క స్వరంలో ఉంటాయి. ఇటువంటి దాన్ని అనుదాత్తం అంటామని చెప్పి ఈ మహాభాష్యకారం యొక్క వచనంతో మనం తెలుసుకున్నామండి. అదే విషయం చెప్పామంట. ఇక్కడ ఏం చెప్పారు? సమాన స్థానే నీచే భాగం అంటే అదర భాగంలో కింది స్వరంతో నిష్పన్నమైనటువంటి ఆశ్చర్యత ఉందో, ఉత్పన్నమైన ఆశ్చర్యత ఉందో, సో అనుదాత్త సంజకోబోతుంది, దాన్ని అది అనుదాత్త సంజకం అవుతుందని చెప్పి మనము చూసామండి. ఈ రకంగా అనుదాత్త స్వరం ఉచ్చరించినప్పుడు ఈ రకంగా ఉంటుంది, ఉదాత్త స్వరం వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుందో అది కూడా మనం మహాభాష్యం యొక్క పంక్తితో మనం తెలుసుకున్నామండి. ఇది ఈ సూత్రం యొక్క అర్థము. ఇప్పుడు ఇందులో చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉందా అండి? ఉదాత్త స్వరం ఉచ్చరించినప్పుడు స్వరం ఏ రకంగా ఉంటుంది, శబ్దం యొక్క స్వరం ఏ రకంగా ఉంటుంది, అనుదాత్త స్వరాన్ని ఉచ్చరించినప్పుడు స్వరం ఏ రకంగా ఉంటుంది. కింది స్వరం పలుకుతామంట. మన సినిమా పాటలు చూస్తుంటాం, సంగీతం చూస్తుంటాం, కొన్ని స్వరాలు పైకి పలుకుతుంటాం, కొన్ని స్వరాలు కిందికి పలుకుతుంటామంట, కొన్ని స్వరం పైకి కిందికి కాకుండా మధ్యలో తీసుకొస్తుంటామంట. అది మనకు లౌకిక వ్యవహారంలో, సామాన్య వ్యవహారంలో కూడా ఒక్కో చోట సందర్భం బట్టి గట్టిగా చెప్తుంటాం, సందర్భం చిన్నగా చెప్తుంటాం,
కొన్ని చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మధ్యలో కూడా చెప్తూ ఉంటాం. ఇవన్నీ లౌకిక వ్యవహారాన్ని తరచుగా ఉపయోగిస్తుంటాం, తెలియకుండా ఉపయోగిస్తూ ఉంటామట. ఈ స్వరాలను ఉదాత్త అనుదాత్త స్వరితాలను కూడా మనం లౌకిక వ్యవహారం సామాన్య వ్యవహారంలో శాస్త్రబద్ధంగా కాకుండా లౌకిక సామాన్య వ్యవహారంలో కూడా మనం మాట్లాడేటప్పుడు రకరకాలుగా ఈ స్వరాలను ఉపయోగిస్తుంటాము. కాబట్టి మనం అక్కడ గమనించామంటే మీకు కూడా అర్థం అవుతుంది ఏ స్వరాన్ని ఎలా పలుకుతున్నావు, ఉచ్చ స్వరంతో పలుకుతున్నా, గట్టిగా పలుకుతున్నా, లేక కిందగా చిన్నగా పలుకుతున్నామా, ఇలా మధ్యలో పలుకుతున్నామా, రకరకాల సందర్భాన్ని బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి, అక్కడ ప్రకరణాన్ని బట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి భిన్నంగా మాట్లాడతాం. ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా మాట్లాడతాం. అదే వ్యవహారం అనేది భిన్న వ్యక్తులు భిన్న రకాలుగా ఉంటుంది. అది అక్కడ మనకు తెలియకుండా ఉదాత్త అనుదాత్త స్వరాలను ఉపయోగిస్తున్నాము. సో అవి ఉపయోగించే స్వరం ఏ రకంగా ఉంటున్నది మనము ఈ మహాభాష్యకారం యొక్క వచనంతో మనం చూసామండి. సో కింది భాగంతో అర్ధ భాగంతో నిష్పన్నమైనటువంటి ఆశ్చర్యత ఉందో అది అనుదాత్తం అని చెప్పి చెప్పుకున్నాము. ఓకే, సో ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యము. దీనికి ఉదాహరణ ఏమిచ్చా అంటే నమస్తే దేవదత్త త్వం సమశిమ. నమస్తే దేవదత్త, హే దేవదత్త నమస్తే, మీకు నమస్కారం. తే అంటే తుమ్హారా నమస్కారం, నీకు నమస్కరిస్తున్నాను. త్వ సమ సిమ ఇవన్నీ ఒక వాక్యం అండి. నమస్తే దేవదత్త త్వ సమ సిమ ఇవన్నీ శబ్దాలు. ఓకే, ఇక్కడ నమస్తేలో ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ ఉదాత్తం ఎక్కడ ఉందండి? ఉదాత్తం ఎక్కడ ఉంది? ఉదాత్తానికి ఏ స్వరం ఉండని చెప్పాం. ఉదాత్తం ఏంటి ఇక్కడ? కింద అడ్డగీత ఉంది కదా, నిలుగిత అడ్డగీత ఉంది, అనుదాత్తం అయిపోతుంది. అన్నిటికీ ఉంది అంటే అన్నిటికీ ఉందంటే అన్ని అనుదాత్తం. మరి ఉదాత్తం ఎక్కడ ఉంది? ఇక్కడ మకారం స్వరితం. స్వరితం మిగిలింది ఒకే అక్షరం. మకారం పై స్వరితం ఉంది, మకారం ఉండే అక్షరం స్వరితం ఉంది, పక్కన ఉండే అక్షరాలు అనుదాత్తాలు ఉన్నాయి. మిగిలింది ఒకే అక్షరమే, దానికి నకారమే. నకారం ఉదాత్తం. ఓకేనా? ఉదాత్తం స్వరానికి ఏం చిహ్నం ఉండదు, లక్షణం ఉండదు. ఆ స్వరితానికి చిహ్నం నిలువుగీత ఉంటుంది చెప్పాను. అనుదాత్తం అయితే అడ్డగీత ఉంటుంది. ఇక్కడ అడ్డగీత లేదు, నిలువుగీత లేదు, వర్ణం ఏంటుంది? నకారం ఒకటే కదా, దాన్ని బట్టి అదే ఉదాత్తం అని చెప్పి మనకు తెలిసిపోతుంది. అది మధ్యలో ఉన్ని, చివరిన ఉన్ని, ఎక్కడైనా ఆదిలో ఉన్ని, అంతిమలో ఉన్ని, ఎక్కడ ఉన్నా అలా గుర్తుంచుకోవాలి మనం. ఓకేనా? ఖచ్చితంగా అనుదాత్తం అని ఉంటుంది కదా, స్వరితం అంటుంది, ఉదాత్తం అని ఉంటుంది అన్నమాట. అప్పుడు ఉదాత్తం చిహ్నం లేదు. స్వరితం ఉంటే నిలువుగీత ఉండాలి, అనుదాత్తం అయితే అడ్డగీత ఉండాలి. ఇవి రెండు లేవంటే ఉదాత్తమే. ఓకేనా? అస్తు. ఇప్పుడు ఈ నమస్తే దేవదత్త త్వం సమశిమ అనేది రూపసిద్ధి ఎలా అని ఒకసారి చూడండి. ఒకసారి స్లైడ్ మార్చండి. వెనక వైపు సిద్ధి ఇచ్చారు వెళ్ళదు ఆయన చెప్తాను. అంటే ఇక్కడ కేవలం ఆది ఉదాత్తం ఏంటిది? ఇక్కడ ఆదిలో ఉదాత్తం కదా, నా అనేది ఉదాత్తం అంటే ఆదిలో ఉదాత్తం ఉంది. ఇప్పుడు ఆదిలో ఉదాత్తం అయినప్పుడు ఏమవుతుంది? మనకి ఏదైనా ఒక ఇది ఉదాత్తము, ఇది స్వరితం అని తెలిసిన వెంటనే ఏమవుతుంది? అనుదాత్తం పదం ఏకవచనం సిద్ధంగా ఉంటుందండి. ఇప్పుడు హలంత్యం అని చెప్పని విధంగా తస్లోప సిద్ధంగా ఉంటుందో, ఇది ఉదాత్తం అని చెప్పి పేరు పెట్టేసామనుకోండి, ఇది ఉదాత్తము, ఇది స్వరితం అని తెలిసిన వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జ్యం. నువ్వు ఎవరికైతే అనుదాత్తం పదం ఏకవర్జ్యం, అనుదాత్తం పదం ఏకవర్జ్యం. నువ్వు ఎవరికైతే ఉదాత్తం అని పేరు పెట్టావో, ఎవరికైతే స్వరితం అని పేరు పెట్టావో, ఉదాత్తము స్వరితం అంటే అనుదాత్తం కాదు. ఎవరికైతే నువ్వు ఉదాత్తం అని పేరు పెట్టావో, ఏ వర్ణానికైతే నువ్వు స్వరితం అని పేరు పెట్టావో, ఏ వర్ణానికైతే ఉదాత్తం అని పేరు పెట్టావో, ఏ వర్ణానికైతే స్వరితం అని పేరు పెట్టావో, అది ఒక్క ఏకం పదం వర్జయిత్వ, అది ఒక్క పదాన్ని వదిలేసి, ఉదాత్తం కావచ్చు స్వరితం అది వదిలేసి సర్వం అనుదాత్తం భవతి. అనుదాత్తం భవతి. అవన్నీ కూడా మిగిలినట్టు వర్ణాలు ఏవైనా ఉన్నాయి, అవి 1 ఉన్నాయి, 2 ఉన్నాయి, 10 ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ అనుదాత్తాలు అయిపోతాయి. అంటే అన్ని అడ్డగీత వచ్చేస్తాయి అన్ని స్వరాలకు. ఓకేనా? అలా వచ్చిన తర్వాత ఉదాత్తాన్ని గుర్తించిన తర్వాత వెంటనే అనుదాత్తం అయిపోయింది కదా, మళ్ళా ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః ఇంకో సూత్రం వస్తుంది. ఉదాత్తానికి పక్కలో అనుదాత్తస్య అనుదాత్తానికి స్వరితః. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఏం చెప్పాను? ఉదాత్తాత్ పంచమి భక్తి, అనుదాత్తస్య అనుదాత్తానికి స్వరితః స్వరితం అవుతుంది. ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తం ఏదైతే ఉందో దానికి స్వరితం అవుతుంది వెంటనే.
ఉదాత్తం పక్కలు ఎప్పుడు అనుదాత్తం ఉన్నా వెంటనే స్వరితం అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ సూత్రం చెప్తున్నమాట. ఏం చెప్పాను? ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉంటే ఆ అనుదాత్తం ఏమవుతుంది? అనుదాత్తం కింద అడిగి తీసేసి దాన్ని స్వరిత చిహ్నం పెట్టేస్తాము. ఉదాత్తం పక్కన ఎప్పటికీ అనుదాత్తం ఉండదు. ఆ ఉదాత్తం అనుదాత్తం ఉంటే ఏమవుతుంది? అనుదాత్తం స్వరితంగా మారిపోతుంది. ఓకేనా? అందుకే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః భవతి. ఓకేనా? ఇప్పుడు మనం ఉదాత్తం తెలిసిన వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఆ అనుదాత్త ఉదాత్త పదాన్ని వదిలేసి మిగతా అన్ని అనుదాత్తం చేసుకో చెప్పింది. అనుదాత్తం చేయగానే ఉదాత్తం ఈ పక్కన అనుదాత్తం వచ్చింది కాబట్టి మళ్ళీ వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం వచ్చేసి ఏం చెప్పింది? ఇది కూడా సిద్ధంగా ఉంటుంది. ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం వచ్చినా వెంటనే స్వరితం అయిపోతుంది, అంటే నిలువుగీత అయిపోతుంది. అడ్డగీత తీసేసి నిలువుగీత పెట్టేస్తామట. కాబట్టి ఇక్కడ అదే విధంగా ఉంది. నమస్తే, నమస్తేలో మామూలుగా నా అనేది ఆది ఉదాత్తం తెలిసిపోయింది అన్నమాట. నా ఆది ఉదాత్తం తెలిసిన వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేసి అన్నిటికీ అనుదాత్తం చేసేసింది. అంటే మా కాలం కూడా అనుదాత్తం అయిపోయింది. మా కింద అడ్డగీత ఉండేదన్నమాట. మా, తే, దే, వా, ద, త ఇవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోయాయి. కానీ వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః, ఆ ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం అయితే ఉందో అది స్వరితం చేసే అని చెప్పింది. అందుకే మకాల కింద అడ్డగీత ఉండేదానికి ఉదాత్తానికి పక్కలో ఉంది కాబట్టి దానికి స్వరితం చేశాం. ఏం చేసామండి? మా పైన స్వరితం చేస్తే అందుకే నమస్తేలో మా స్వరితం అయిపోయింది. నా అనేది ఉదాత్తం. మిగతావన్నీ ఎలా అనుదాత్తంగా ఉన్నాయి, అనుదాత్తంగానే ఉంటాయి. మిగతావన్నీ కూడా అనుదాత్తాలు కదా, అవన్నీ అనుదాత్తంగానే ఉంటాయి. ఓకేనా? చూడండి ఇక్కడ స్లైడ్ మీద మీకు ఆ విషయం చూద్దాం. ఇప్పుడు మీకు కొంచెం అది ఎట్లా వచ్చింది చూపించాను. ఉదాత్తానికి పక్కన ఉన్న అనుదాత్తమా స్వరితం అవుతుంది. మిగిలిన ఏవైతే అన్ని అనుదాత్తాలు కదా, అవన్నీ అనుదాత్తాలు ఎలా ఉన్నా అలాగే అవుతాయి అన్నమాట. అవన్నీ ఏకశృతి అయిపోతాయి. ఏమైపోతాయి? ఒకే శృతిగా అనిపిస్తాయన్నమాట. అనుదాత్తానికి పక్కలో ఏవైతే స్వరితానికి పక్కన ఏవైతే అనుదాత్తాలు ఉన్నాయో అవన్నీ ఏకశృతి, ఒకే శృతిలో వినిపిస్తాయి. అనుదాత్తాలు మొత్తం కూడా ఒకే స్వరితానికి పక్కలో ఉండే అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకశృతిలోకి మారిపోతాయి, ఒకే శృతిలోకి మారిపోతాయి. అది కూడా శృతం వస్తే చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి స్లైడ్ మీద ఏం కనిపిస్తుందో. నమస్తే దేవదత్త, ఇది మనకు శబ్దం అండి. ఏంటి? నమస్తే దేవదత్త. ఇక్కడ ఈ రెండు శబ్దాలు ఉన్నాయి మనకు. నమస్తే ఒక శబ్దం, దేవదత్త ఒక శబ్దం. ఓకే. స్వరం మనకి ఏం గుర్తించదు? నా ఉదాత్తము, మా అనేది అనుదాత్తం కాదు. అనుదాత్తానికి స్వరితం చేస్తే మా కింద అడ్డగీత తొలగిపోయి స్వరిత చిహ్నం వచ్చేసింది అన్నమాట. మిగిలిన వర్ణాలని తే, దేవదత్త, తే అనేది అనుదాత్తమే, దే అనేది అనుదాత్తమే, వా, దాత్త ఇవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు కింద విడగొట్టుకున్నాం అట. ఎలా విడగొట్టుకున్నామో కింద స్లైడ్ మీద చూసుకోండి. నమస్ ప్లస్ తుభ్యం. ఏంటి పదాలు? నమస్ ప్లస్ తుభ్యం, నమస్ ప్లస్ తుభ్యం. ఇదండి నమస్తేలో విడగొట్టుకుని నమః. తే అంటే తుభ్యం అని అర్థం. తే అంటే ఏంటి? నమస్తేలో నమః ఒకటి ఉంది, తుభ్యం ఒకటి ఉంది. ఇప్పుడు నమస్తే చాలా మంది నమస్తేజీ, నమస్తే అండి, నమస్తే అని చెప్తుంటారు. నమస్కారం అనుకోండి, నమస్కారం అనుకోండి, నమస్తే అంటారు సంస్కృతంలో. నమస్తే అంటే ఏమిటి? నమః, తుభ్యం, తుమ్కో అంటే మేము నమస్కారం కర్ రహా హూ అంటే మీకు నేను నమస్కరిస్తున్నాను అర్థం. తుభ్యం నమః, మీకు నేను నమస్కరిస్తున్నాను అని తాత్పర్యం. నమస్తే, తే అంటే తుభ్యం, తుభ్యం నమః, మీకు నేను నమస్కరిస్తున్నాను అని తాత్పర్యం అండి. ఓకే. ఇవి సంస్కృత పదంలో. అదే ఇది అలాగే విడగొట్టామట. నమస్సు ప్లస్ తుభ్యం, నమస్సు ప్లస్ తుభ్యం. ఇక్కడ తుభ్య స్థానంలో ఏంటండి? నమస్సు ప్లస్ తుభ్యం రెండు పదాలు ఉన్నాయి కదా ఇక్కడ మనకు. ఇక్కడ తుభ్య స్థానంలో తేమయా, తేమయా వేకవచనస్య, తేమయా వేకవచనస్య, తే, తేమయా వేకవచనస్య ఈ సూత్రం వచ్చేసి ఉంటుంది. ఆ తే స్థానం ఏకవచనస్య అనే సూత్రం వచ్చేసి ఆ తుభ్యం స్థానంలో తే ఆదేశం చేసిందండి. ఏం చేసింది? నమస్సు ప్లస్ తుభ్యం. కానీ తేమయా వేకవచనస్య అనే సూత్రం వచ్చేసి తుభ్యం స్థానంలో తుభ్యాన్ని తీసివేసి దాని స్థానం తే పెట్టేసింది అన్నమాట. తుభ్యం స్థానం పెట్టుకొచ్చింది, తే పెట్టింది. అందుకే నమస్తే తే వచ్చింది. తుభ్యం స్థానం వచ్చింది, తే ఆదేశం అయిపోయింది. అంటే తుభ్యంకి ఏదైతే అర్థం ఉందో తే కూడా అదే అర్థం అన్నమాట. కాబట్టి వచనం మారింది అన్నమాట. తుభ్యం స్థానంలో తే ఆదేశం అయిపోయింది అన్నమాట. ఏ సూత్రం ప్రకారంగా? తేమయా, తేమయా వేకవచనస్య అనే సూత్రం ప్రకారంగా
తుభ్యం స్థానంలో తే ఆదేశం అయ్యింది. తుభ్యం స్థానం ఏమైంది? తే ఆదేశం అయిపోయింది అన్నమాట. ఆదేశం కాగానే వెంటనే అనుదాత్తౌ సుప్పితౌ ఏంటండి? అనుదాత్తౌ సుప్పితౌ అనే సూత్రం వచ్చేసి అనుదాత్తౌ సుప్పితౌ వచ్చి ఏం చెప్పింది? అనుదాత్తు హోగయ. అనుదాత్తౌ సుప్పితౌ ప్రకారంగా ఆదేశం తే ఆదేశం అనుదాత్తం అయిపోయింది అన్నమాట. తే ఆదేశం అయిపోయింది, అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తౌ సుప్పితౌ, సుప్పితౌ ప్రకారంగా అదే అనుదాత్తం అయిపోయిందంట. తర్వాత ఏముంది? పక్కన దేవదత్త శబ్దం ఉంది. నమః నమస్ ప్లస్ తుభ్యం, తుభ్యం స్థానంలో తేమయా వేకవచనస్య సూత్రం ప్రకారంగా తుభ్యంలో స్థానంలో తే ఆదేశం పెట్టాము, అది అనుదాత్తం అయిపోయింది. ఇలాగా అనుదాత్తం సుప్పితం, అనుదాత్తౌ అనుదాత్తం ఎలా అయిపోయిందండి? అనుదాత్తం సర్వం అపాదాదౌ, అనుదాత్తం సర్వం అపాదాదౌ. ఆ పదానికి ఆదిలో లేకుంటేనే అది అనుదాత్తం అయిపోతుంది. ఇది పదానికి ఆదిలో ఉందేమన్నా? ఈ ఆదేశము పదానికి ఆదిలో ఉందా? తుభ్యం అని తుభ్యం సత్తే ఆదేశం చేసామా? అది పదానికి ఆదిలో చేసామా అంతిమంలో చేసామా? తుభ్యం స్థానంలో తే ఆదేశం వచ్చింది, అంతిమంలో చేసాము. అంతిమంలో చేసామా? చేసాం కదా. తుభ్యం నమః ప్లస్ తే దేవదత్త, ఇది మొత్తం పదం మనకు. అంటే ఆదిలో చేయలేదు, అంతిమంలో చేయలేదండి, మధ్యలో చేసాం. దేవదత్త కూడా ఉంది కదా, నేను తప్పు అర్థం చేశాను. దేవదత్త కూడా ఉంది, అందుకే మధ్యలో అయిపోయింది అన్నమాట. ఆదిలో ఉండకూడదు. ఇదేమంటుంది? ఆదిలో ఉండకూడదు అంతే. మొత్తం ఏం చెప్తుంది? అపదాదో, పదానికి ఆదిలో ఉండకూడదు. పదానికి ఆది లేకుంటే ఆదేశం అనుదాత్తం అయిపోతుందంట. సర్వం అనుదాత్తం అయిపోతుంది. ఇది సర్వం అపాదాదో, పదానికి ఆది లేకుంటే. ఇది నమః అని ఒక పదం, దేవత ఒక పదం, కానీ పదానికి ఆది లేదన్నమాట. అపదాదో, పదానికి ఆదిలో ఉండకూడదు. అది దేవత రెండో పదం అనుకోండి, కానీ పదానికి ఆది లేదు, ముఖ్యంగా ఆదిలో ఉండకూడదు. కానీ తే ఆదేశం ఆదిలో లేదు కాబట్టి అనుదాత్తం అయిపోయింది అన్నమాట. సరేనా? అనుదాత్తం అయిపోయిన తర్వాత పక్కనే ఉంది దేవదత్త శబ్దం ఉంది. ఈ దేవదత్త శబ్దం ఏంటి? సంబోధన వాచి పదం. హే దేవదత్త నమస్తే అని చెప్పి సంబోధించి నమస్కారం చేసినాం. హే దేవదత్త నమస్తే అని చెప్పి నమస్కరిస్తామంట. ఇది సంబోధన వాచి పదం అంట. దేవదత్త ఏ పదము? సంబోధన అర్థంలో వచ్చినటువంటి దేవదత్త పదం. సంబోధించి మనం నమస్తే అని చెప్పి పెడుతున్నాం అంట, నమస్కారం చేస్తున్నామంట. అందుకే సంబోధన వాచి పదం. ఆ సంబోధన వాచి దేవదత్త పదం, దేవత ఏం పని చెప్పారు? సంబోధన వాచి పదం చెప్పాం కదా. ఆ పదానికి సామంత్రితం ఏంటండి? సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆమంత్రిత సంజ్ఞ పేరు పెట్టిందండి. ఈ సంబోధన పదానికి, సంబోధన పదం ఏంటి? దేవదత్త. ఈ సంబోధన దేవదత్తకి ఏం పేరు పెట్టాము? సంబోధన దేవదత్త అనే పదానికి సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆమంత్రితం అని పేరు పెట్టింది. సంబోధన పదం, సంబోధన వాచి శబ్దం ఏదైతే ఉందో, సంబోధన వాచి శబ్దానికి సామంత్రితం, సామంత్రితం ఏంటండి? సామంత్రితం అనే సూత్రం వచ్చి ఆమంత్రితం పేరు పెట్టింది అన్నమాట. సంబోధన వాచి దేవదత్త శబ్దానికి సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆమంత్రితం అని పేరు పెట్టిందాం. ఏం పేరు పెట్టింది? ఆమంత్రితం, ఆమంత్రణ అని ఒక పేరు పెట్టిందాం, నామకరణం చేసింది. ఎవరికి? దేవదత్త అనే సుబంత శబ్దానికి. దేవదత్త అనే సంబోధన వాచి శబ్దానికి, దేవదత్త సంబోధన పదం కదా, ఆ సంబోధనకి సామంత్రితం అని పేరు పెట్టిందన్నమాట. ఏది? సామంత్రితం సూత్రం వచ్చేసి ఆమంత్రితం అని పేరు పెట్టిందన్నమాట. ఆమంత్రితం. సరే, ఆమంత్రితం పేరు పెట్టగానే ఎవరికి? దేవదత్త అనే శబ్దానికి ఆమంత్రితం అని పేరు పెట్టగానే వెంటనే ఆమంత్రితస్య చ అనే సూత్రం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? ఆమంత్రితస్య చ. ఆమంత్రితస్య చ వచ్చి చెప్పింది ఇదేమంటే దేవదత్త పదానికి సర్వానుదాత్తం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పింది? దేవదత్త ఆమంత్రితస్య చ వచ్చింది పదానికి 8-2-19 సూత్రం ఏంటి? 8-2-19 ఒకసారి చూడండి. మోదయ్ 8-1 ఉంది మోదయ్. 8-1 ఉంది. ఆమంత్రితం సూత్రం కనబడలేదండి, అది తప్పించాడు అందరూ. 8-1-19 ఆచార్య.
8, 1, 19 అది కలెక్షన్ చేసుకోండి. 8, 1, 19 కదండి ఇచ్చినట్టయితే. నాకు సామంత్రితం నెంబర్ కనపడలేదండి. అదే 8, 1, 19 అండి. 8వ అధ్యాయం 1వ పాదం 19వ సూత్రం. అంటే ఆమంత్రితం, సామంత్రితం చెప్పారు కదా, ఆ సామంత్రితం అనేది కనపడలేదు. సామంత్రితమా? సామంత్రిత సంఖ్య ఇచ్చారు కదా ఇక్కడ. సామంత్రితం ఇక్కడ రూపశబ్దం ఇచ్చారు కదా. లేదండి అది. ఓకే అండి. సామంత్రితం 2, 3, 48. 2, 3, 48 ఇచ్చాడు కదండి. 2, 3, 48 అండి సామంత్రితం. అందులో చూస్తే లేదండి, అందులో బుక్ లో లేదా, ఆ సూత్రం లేదండి. ఇంకా తప్పు ఉంటుంది. ఓకే అండి, ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాము, ముందు సామంత్రితం ఇది ఆమంత్రితస్య ఏమంటే చూద్దాం. ఆమంత్రితస్య ఏమంటుందంటే పదానికి పక్కన ఆమంత్రితస్య, పదాత్పరస్య ఆమంత్రితస్య, పదస్య అపదాదౌ వర్తమానస్య సర్వస్య అనుదాత్తో భవతి. సర్వస్య అనుదాత్తో భవతి అంటున్నమాట. ఏమంటుందండి ఇది? పదానికి పక్కన ఉన్నటువంటి ఆమంత్రితానికి, ఇక్కడ నమస్తే అని ఒక పదం కదా, నమస్తే ఒక పదం ఉంది, పక్కనే దేవదత్త ఒక పదం ఉంది. ఆ దేవదత్త అనే పదానికి ఆమంత్రితం అని ఒక పేరు పెట్టుకున్నాం. కొత్తగా ఏం పేరు పెట్టాము? ఒక నామకరణం చేశాం. ఆమంత్రితం అని ఒక పేరు పెట్టుకున్నాం అంట. దేవదత్త శబ్దానికి ఆమంత్రితం పేరు పెట్టినాం. ఆమంత్రితం పేరు పెట్టుకోగానే వెంటనే ఈ సూత్రం వచ్చింది. ఏది? ఆమంత్రితస్య వచ్చింది. ఆమంత్రితస్య అని సూత్రం వచ్చి చెప్పింది పదానికి పక్కన ఉన్నటువంటి ఆమంత్రితం ఏదైతే ఉందో, పదానికి పక్కనే ఉంది అది నమస్తే అని ఒక పదం. పదాతుత్రస్య ఆమంత్రితస్య శబ్దస్య, ఆమంత్రిత శబ్దానికి సర్వ అనుదాత్తో సర్వస్య అనుదాత్తో భవతి, సంపూర్ణంలో అనుదాత్తం అవుతుంది. పదస్య అపదాదౌ, ఆ పదం అనేది ఆ ఆమంత్రిత పదం అనేది పదానికి ఆదిలో లేకుంటేనా, ఇక్కడ ఆమంత్రిత పదం ఎదుకైతే పెట్టామో అది ఆదిలో లేదు, అది ఇంకోటి పదానికి అంతిమంలో ఉంది. పదానికి అంతిమంలో ఉంది. అలాంటి పదానికి ఆది లేనటువంటి ఆమంత్రితమైనటువంటి వర్ణం ఏదైతే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి సర్వస్య అనుదాత్తం భవతి. ఆ దేవత శబ్దానికి సంపూర్ణ అనుదాత్తం అయిపోయింది. ఓకేనా? మొత్తానికి ఆమంత్రితస్య వచ్చే చెప్పి అంటే పదానికి పక్కన ఉండేటువంటి ఆమంత్రితం ఏదైతే ఉందో, పదానికి పక్కన ఉండేటువంటి ఆమంత్రిత శబ్దానికి అనుదాత్తం అని పేరు పెట్టింది. సర్వస్య అనుదాత్తం అవుతాయి అంటే ఎన్నైతే అచ్చులు ఉన్నాయో ఆ మొత్తానికి అనుదాత్తం అని పేరు పెట్టింది అన్నమాట. అందుకే దేవదత్తలో మనకు సర్వానుదాత్తం కనిపిస్తుంది అన్నమాట. కనిపిస్తుందా? చూడండి స్లైడ్ మీద, అన్నిటికీ అనుదాత్తం కనిపిస్తుంది అన్నమాట మనకు. ఓకేనా? అన్ని చోట్ల దేవదత్త దేవదత్త ఈ అన్ని కూడా అనుదాత్తం అయిపోయాయన్నమాట. ఆమంత్రిత పదానికి ఆమంత్రితస్య అని సూత్రం వచ్చేసి సర్వానుదాత్తం చేసింది. అన్ని వర్ణాలకు అనుదాత్తం అని పేరు పెట్టేసింది. ఓకేనా? సరే, అనుదాత్తం పేరు పెట్టగానే ఏమైపోయింది? ఈ సూత్రం మన ప్రకృతి సూత్రం వస్తుందట. అనుదాత్తం అంటే ఏమిటి? ఈ సూత్రం ఆమంత్రితస్య వచ్చేసి పదానికి పక్కన ఉన్నటువంటి పదం, ఆమంత్రిత పదం ఏదైతే ఉందో ఆ ఆమంత్రిత పదానికి సర్వానుదాత్తు చేసుకో అని చెప్పింది. సర్వస్య అనుదాత్తం భవతి. సర్వస్య అనుదాత్తం భవతి అన్నప్పుడు అనుదాత్తం అంటే ఏమిటి? అనుదాత్త హితికిం అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం, మన చెప్పుకోబోయే సూత్రం వచ్చి ఇక్కడ వచ్చి చెప్తుంది. నీచే అనుదాత్త కింది స్వరంతో సమాన స్థానే అధర భాగే నిష్పన్నోయో అచ్, కింది స్థానంలో అధర భాగంతో ఉత్పన్నమైన అచ్చరిత ఉందో దాన్ని అనుదాత్తం అంటాము అని చెప్పిందన్నమాట. కింది స్వరంతో పలికేటువంటి వర్ణం అయితే ఉందో, అచ్చవర్ణం అయితే ఉందో దాన్ని అనుదాత్తం అంటామని చెప్పిందన్నమాట. ఆమంత్రితస్య అనే సూత్రం వచ్చేసి పదానికి పక్కన ఉండే ఆమంత్రిత పదానికి అనుదాత్తం చేస్తాను అన్నప్పుడు అనుదాత్తం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తున్నమాట. నీచే అనుదాత్త, నీచ స్వరంతో కింది స్వరంతో పలికే వర్ణాన్ని అనుదాత్తం అంటాము. అనుదాత్తానికి చిహ్నం ఇచ్చాడు, నిలువు అడ్డగీత ఇచ్చామట, ఆ అడ్డగీత పెట్టేస్తున్నాం అన్నిటిలో. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం అన్నమాట. అందుకే ఇక్కడ దేవదత్త అనే సర్వనిఘాతం అయిపోయింది అన్నమాట. ఓకేనా? దేవదత్త శబ్దం ఇది సర్వనిఘాతం అయిపోయింది. అంటే సర్వనిఘాతం అంటే అనుదాత్తం అర్థం అండి. నిఘాతం అంటే ఏమిటి? అన్ని అనుదాత్తాలు అయిపోయాయని చెప్పి తాత్పర్యం. ఓకేనా? మహోదయ నమస్తేలో స్తే కూడా అనుదాత్తం అయిపోయిందిగా. అనుదాత్తం అయిపోయింది మొత్తం. అది ముందే అయిపోయింది. నమస్తేలో నమస్ ప్లస్ తుభ్యంలో నమస్కి అది ఆద్యుదాత్ అండి.
అది ఆది ఉదాత్తం అనమాట. స్వతహ ఆది ఉదాత్తం ఏదో ఒక సూత్రం ఉంటుంది, అది ఇక్కడ ఇవ్వలేదు, నేను మళ్ళీ చెప్తాను. ముందు నమస్లో ముందు ఆది ఉదాత్తం చేసింది ఎవరు అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ గా చెప్పేసుకుంటామా, ఆది ఉదాత్తం ఉందన్నమాట. నమస్లో ఆది వర్ణ ఉదాత్తం కాబట్టి దాని పక్కన స్వరం వచ్చిందన్నమాట. ఆది ఉదాత్తమైన వెంటనే ఆటోమేటిక్ అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోయాయి అన్నమాట. అప్పుడు మకరం కూడా అయిపోయింది, తే కూడా అయిపోయింది అన్నమాట. కానీ ఉదాత్తం చేయగానే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత అని చెప్పి ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి మళ్ళీ స్వరితం అయిపోతుంది చెప్పిందంట. ఆ రకంగా స్వరితం అయిపోయింది, నమస్తే అనేది స్వరితం అయిపోయింది. కానీ అనుదాత్తానికి స్వరం పెట్టలేదు. కానీ ఇప్పుడు చెప్పిన ప్రక్రియ ప్రకారంగా ఆమంత్రిత అని పేరు పెట్టుకొని ఆమంత్రితస్య వచ్చేసి దానికి సర్వనిఘాతం చేసింది, అంటే సర్వానుదాత్తం చేసింది. ఓకేనా? ఈ రకంగా మనం స్వరం చూసుకోవాలి. ఓకేనా? సో నా అనేది ఉదాత్తం, దాని పక్కన అనుదాత్తానికి స్వరిత వచ్చింది, మిగతా అన్ని కూడా అనుదాత్తాలుగా ఉన్నాయి. ఓకే, ఇక ప్రకృతి ఏంటంటే ఆమంత్రితస్య వచ్చేసి సామంత్రితం వచ్చేసి ఆమంత్రితాన్ని పేరు పెట్టింది. ఆమంత్రితాన్ని పేరు పెట్టగానే ఆమంత్రితస్య వచ్చేసి దానికి మొత్తానికి అనుదాత్తం చేసేసింది. అనుదాత్తం చేస్తా అంటే అనుదాత్తం అంటే ఏమిటంటే ఇది వచ్చి చెప్తున్నాను, నీచే అనుదాత్త కింద స్వరంతో పలికదాన్ని అనుదాత్తం అంటామని చెప్పండి. జీ చెప్పండి. ఇందాక మంత్రం కనిపించలేదన్నారు, 231 పేజీలో ఉంది మహోదయ. సామంత్రితం అనేది సామంత్రితం 2:3:47లో 48 ఏ బుక్ అండి? ఫస్ట్ బుక్ రెండో బుక్? ఫస్ట్ బుక్ లో ఉండేది, 2వ అధ్యాయం 3వ పాదం, 231 సూత్రం. మరి సంఖ్య కరెక్టే ఉంది ఇక్కడ, 231 పేజీ కరెక్టే ఉందండి. సంఖ్య కరెక్టే. కరెక్ట్ గా ఉంది. 2:3:48 కరెక్టే. 2:3:48. ఓకే ఓకే. సో ఈ రకంగా మనం నమస్తే దేవదత్తలో మన సర్వనిఘాతం ఎలా వచ్చింది తెలిసిపోయింది కదా మీకు. ఓకేనా? ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పదం ఏముంది? త్వం, త్వా, సమ, సిమ. ఈ మొత్తం అనుదాత్తాలే అంట. ఈ మొత్తం అనుదాత్తాలే ఏంటి? ఇక్కడ నమస్ అనేది మనం ఈ పిశోంతో దాత్త ప్రకారంగా ఒక దాంట్లో పిడి సూత్రాలు ఒక సూత్రం ఉంటుందండి. అది నమశబ్దాన్ని, నమస్ని అవయపదానికి నమశబ్దానికి ఇది నమశబ్దానికి ఆది ఉదాత్తం చేసిందండి. నమశబ్దానికి ముందే నమస్తేలో ఉండే నమశబ్దానికి నమస్సు ప్లస్ తుభ్యం ఇది మన పదం. అది నమశబ్దానికి ఆది ఉదాత్తం అయిపోయిందన్నమాట. ఆది ఉదాత్తంగానే ఆటోమేటిక్ అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనుదాత్తం పదం ఏకవర్జ్యం సూత్రం ప్రకారంగా మిగతా అనుదాత్తాలు అయిపోయాయన్నమాట. ఇంకొకటి తుభ్యం స్థానంలో తేమయ వేకవచన ప్రకారంగా తుభ్యం స్థానం తే కూడా ఆదేశం అయిపోయింది అన్నమాట. తుభ్యం స్థానంలో తే ఆదేశం అయిపోయింది. తే ఆదేశం అయిపోయిన తర్వాత దాని పక్కన ఉండే శబ్దం దేవదత్త శబ్దానికి సంబోధనవాద శబ్దం కాబట్టి దానికి సామంత్రితం అనే సూత్రం వచ్చి ఆమంత్రితం పేరు పెట్టింది. ఆమంత్రితం పేరు పెట్టగానే ఆమంత్రిత వచ్చేసి దానికి మొత్తానికి అనుదాత్తం చేసేసింది. అనుదాత్తం చేస్తా. ఇప్పుడు అనుదాత్తం అంటే ఏమిటంటే ఈ మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తున్నాడు. అనుదాత్తం అంటే ఏమిటి? నిశ్చిత అనుదాత్త అని చెప్పింది. ఓకే, ఇప్పుడు అలాగే ఇక్కడ త్వా, సమ, సిమ కింద ఇచ్చామండి స్లైడ్ మీద. త్వా, సమ, సిమ ఇవి శబ్దాలు, వేదమంత్రంలో ఉండే శబ్దాలు. దీని కూడా త్వా, సమ, సిమ ఈ శబ్దాలకు ఇక్కడ పిట్ సూత్రం ఇచ్చారండి. పిట్ సూత్రం ఏమి ఇచ్చారు ఇక్కడ? త్వా, త్వ, 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 సమ, సిమ ఇది అనుచ్ఛాని ఇది ఒక సూత్రం అండి. ఈ సూత్రం ప్రకారంగా మొత్తం అనుచ్ఛ అంటే అనుదాత్తం అయిపోయాయి. ఈ సూత్రం డైరెక్ట్ చేసిందన్నమాట. ఎందుకంటే ఈ సూత్రంలో ఈ శబ్దాలు మొత్తం ఇచ్చారు. త్వా, త్వమ, సమ, సిమ ఈ శబ్దాలకు అనుచ్ఛాని అనుదాత్తం చేస్తా ఉంటుంది. ఈ సూత్రం డైరెక్ట్ చెప్పి ఈ శబ్దాలకు అనుదాత్తాలు అయిపోతాయి. త్వాలో ఒకటే వర్ణం ఉంది, త్వాలో ఆ అనుదాత్తం అయిపోయింది. సమాలో 2 వర్ణాలు 2 అచ్చులు అవి 2 అనుదాత్తాలు అయిపోయాయి. సిమాలో 2 అచ్చులున్నాయి కానీ ఇక్కడ 2 అనుదాత్తాలు అయిపోయాయి అన్నమాట. కానీ ఇది డైరెక్ట్ గా చెప్పేసింది అన్నమాట. డైరెక్ట్ గా చెప్పింది సూత్రంలో ఈ పదాలకు అనుదాత్తాలుగా ఉంటాయని చెప్పింది కాబట్టి ఈ పదాలు ఎక్కడ వచ్చిన వేదమంత్రాల్లో ఈ పిట్ సూత్రం ప్రకారంగా అవన్నీ అనుదాత్తాలుగా త్వా శబ్దము, సమా శబ్దము, సిమ శబ్దము ఎల్లప్పుడూ అనుదాత్తంలోనే ఉంటాయి ఈ నియమం ప్రకారంగా. ఓకేనా? అందుకే ఈ పిట్ సూత్రం చేత అనుదాత్తాలు అయిపోయాయి. త్వా, సమ, సిమ. అర్థమైంది కదా? మహోదయ నమస్తే.
ఇక్కడ నమలో నా ఉదాత్తము మకారం స్వరితం ఎలా అయింది? ఏమైనా సూత్రం ఉందా మహోదయ? ఉదాత్తాత్ ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా అనుదాత్తం అవుతుంది. సరే మహోదయ. ఉదాత్తానికి పక్కలో అనుదాత్తం వస్తే ఆ అనుదాత్తం స్వరితం అయిపోతుంది కంపల్సరిగా. ఉదాత్తం పక్కలో అనుదాత్తం కనిపిస్తే అయిపోయింది, వెంటనే స్వరితం అయిపోతుంది ఆటోమేటిక్ గా. సరే మహోదయ. ఓకే మహోదయ, ఇప్పుడు నమస్తుభ్యం ఉంది మనకి పదం. ఈ సూత్రం ఏదైతే ఉందో తేమయ వేక వచనస్య అనే సూత్రంతో తుభ్యంలో తూ తే అయ్యింది. తర్వాత భ్యం అనేది ఇత్ అయిపోయిందండి, నమస్తే అయిపోయింది. ఒకసారి తుభ్యంలో ఆదేశం అయిపోయిన తుభ్యంలో ఆదేశం అయిపోయింది. యుష్మద్ శబ్దంలోని తుభ్యం చతుర్థి విభక్తులు, అందులో తుభ్యం తే రెండు ఉన్నాయి కదండి. ఓహో అదే యుష్మద్ శబ్దంలో త్వం తుభ్యం అన్నది చతుర్థి విభక్తిలో వస్తుంది. అందులో తుభ్యం తే రెండు ఉన్నాయండి. 2 రూపాయలు వస్తాయండి. ఒక తుభ్యం పెట్టుకోవచ్చు, నమస్తుభ్యం, నమస్తే. అందుకే మనకి తుభ్యం వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, అర్థమైందండి. సరే. ఓకే, ఈ రకంగా మనం తేమయ వేకవచనం ఏమంటుంది ఇక్కడ? తేమయ పదాత్ ఉత్తరయోః ఏకవచనాంతయోః షష్ఠీ చతుర్థి స్థయోర్ అపదాదో వర్తమాని యుష్మద్ అస్మదోః. యుష్మద్ శబ్దానికి అస్మద్ శబ్దానికి పదయోర్ యథాసంఖ్యం తే మే ఇతి ఏతౌ ఆదేశో భవతః. అనుదాత్తాలు వచ్చి తౌ భవతః, అవి అనుదాత్తాలు కూడా అయిపోతాయంట. అవి ఏమవుతాయి? అనుదాత్తాలు కూడా అయిపోతాయి. సరే అండి, అర్థమైంది. మహ్యం మే తుభ్యం తే. ఇది యుష్మద్ శబ్దం కాబట్టి ఆ యుష్మద్ శబ్దంలో ఉండేటువంటి పదం ఏది తుభ్యం వచ్చింది కాబట్టి దానికి మనం తే ఆదేశం చేసామండి. క్రమంగా యుష్మద్ శబ్దానికే తే ఆదేశం చేశాం. సరే మహోదయ, అర్థమైంది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ సమాహార స్వరిత. దీంట్లో ఇవి 2 ఉదాహరణ చూపించారు. నెక్స్ట్ చూసుకోండి, ఏది సమాహార స్వరిత, ఇది కూడా కొంచెం ఉంది. నెక్స్ట్ సూత్రం ఏంటండి? సమాహార స్వరిత. సమాహార స్వరిత. మనం ఉచ్చేది ఉదాత్త అని చెప్పినాము, నీచేది అనుదాత్త అని చెప్పుకున్నాము. ఇప్పుడు సమాహార స్వరిత. ఓకే, స్వరితం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఉదాత్తం చెప్పుకున్నాము, అనుదాత్తం చెప్పుకున్నాము. స్వరితం అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. సమాహార స్వరిత. సమాహార ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రం చూడండి, స్వరిత ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. సమాహార ఇత్యత్ర, సమాహార శబ్దం అండి. సమాహార ఇత్యత్ర ఈ శబ్దంలో సం ఉపసర్గపూర్వక్, ఆంగ్ ఉపసర్గపూర్వక్, సం ఆంగ్ పూర్వాత్, హృది ధాతు అంట. సం ఉపసర్గము ఆంగ్ ఉపసర్గము ఉన్నటువంటి హృది ధాతు, హాకి రుకారం, హృది ధాతో ఘై ప్రత్యయ. హృది ధాతుకి ఘై ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఘై ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏముంది? సమాహార శబ్దం తయారైందట. హృది ధాతుకు ఘై ప్రత్యయం తీసుకున్న తర్వాత ఏమవుతుంది? వృద్ధి అయిపోయి సమాహార శబ్దం తయారవుతుంది. సో సమాహార శబ్దం ఎలా తయారైందంటే సూత్రంలో సమాహార స్వరిత కదా, అందులో ముందుగా సమాహార శబ్దం ఎలా తయారైందంటే దాంట్లో ఏ పదాలు ఉన్నాయంటే, ఏ ప్రకృతి ఏ ధాతు ఉన్నాయంటే సమ్ ఉపసర్గం ఉంది, ఆంగ్ ఉపసర్గం ఉంది. ఆ సమ్ ఆంగ్ ఉపసర్గాలంటే ముందుంటేనా అటు హృది ధాతు చేత ఘై ప్రత్యయం వస్తుంది. అనుమతి లోపం చేసుకొని వృద్ధి చేసుకుంటే సమాహార అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకే, అది ఎలా తయారవుతుంది ఆ సూత్రం చూపించారు, ఇక్కడ స్థితి చూపించారు. సరే, తర్వాత ఏమైంది? పశ్చాత్ సమాహారో అస్మిన్ అస్తి ఇది సమాహార. సమాహారం అస్మిన్ అస్తి ఇది సమాహార. సమాహారం ఇందులో ఉంది దాన్ని సమాహార అంటాం. సమాహారం సమూహం.
ఈ సమూహం ఇందులో ఉంది. సమూహం అంటే ఏదో ఒకటి కలయిక ఉంటుందన్నమాట. సమాహార ఫస్ట్ సమాహార అస్మిన్ అస్తి, సమాహార సమూహం ఇందులో ఉంది, దాన్ని సమాహార అంటాము. ఓకేనా? సమాహారం అంటే చెప్పామన్నమాట. ఇప్పుడు సమూహం చాలా ఉంటాయి కదా, అన్ని సందర్భాల యొక్క సమూహం ఏదైతే ఉందో, వర్ణాల యొక్క సమూహం ఏదైతే ఉందో దాన్ని సమాహారంగా చెప్పుకుంటాం. అది ఏదైనా విషయం కావచ్చు, వస్తువు కావచ్చు, అక్షరం కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఇప్పుడు సమాహారం చెప్పిన ఆర్ష ఆదిభ్యో ఇది అనేన మత్వర్తియో అచ్ ప్రత్యయ. ఏంటి? మత్వర్తియో అచ్ ప్రత్యయ. ఎక్కడ? ఆర్ష ఆదిభ్యోచ్ ఇది అనేన అచ్ ప్రత్యయ. ఇక్కడ అచ్చుపత్తి మళ్ళీ ఎందుకు వచ్చిందండి? ఆర్ష ఆదిభ్యోచ్ ఇది అనేన మత్వర్తియో అచ్ ప్రత్యయ. ఇక్కడ మనము సమాహారలో సమ్ ఆంగ్ ఉపసర్గం చేత హృదయ ధాతు తీసుకుంటే గై ప్రత్యయం వచ్చింది. గైకి హృదయ ధాతు కదా, హృదయ ధాతుకి పుగంత లఘు పదశ ప్రకారంగా గుణం కాదు, వృద్ధి అయిపోయింది. ఏది? కీర్తిచ్చ. ఇక్కడ వృద్ధి చేశాము. అత ఉపదాయ. ఇక్కడ అర్ష ఆదిభ్యోచ్ ఇది అనేన మత్వర్తియో అచ్ ప్రత్యయ. ఇక్కడ సమాసాంత ప్రత్యయం చేశాడు. ఏమన్నా మళ్ళీ సమాసాంత ప్రత్యయం కూడా కాదు. ఇక్కడ క్లారిటీ మనకు సమాహారలో సమ ఉపసర్గం తీసుకున్నాము, ఆంగ్ ఉపసర్గం తీసుకున్నాము, హృదయ ధాతు చేత గై ప్రత్యయం వచ్చింది. గ్రై ప్రత్యయం రాగానే హృదయకి అనుబంధం లోపం చేస్తాం. అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? ఈ అకారం వెళ్ళిపోతే హృదయం వెళ్తుంది. కాబట్టి ఇక్కడ వృద్ధి మటుకు అచో ఇతితో అవుతుందండి. ఇతి ప్రత్యయ పదార్థ అజంతస్య ధాతో వృద్ధి భవతి. అందుకే హృదయ ధాతుకు వృద్ధి ఏమవుతుంది? ఆర్ అయిపోతుంది. ఆర్ అయిపోయింది కానీ హార అయిపోయింది. హార మళ్ళీ సూ తెచ్చుకుంటాం, సూకి విసర్గం చేస్తాం. సో సమాహార తయారైపోయింది. అర్ష ఆదిభ్యోచ్ ఈ సూత్రం ప్రకారంగా ఇది అనేన మత్వర్తియో అచ్ ప్రత్యయ. ఓకే అండి. ఇది అర్ష ఆదిభ్యోచ్ అనేది ఈ సూత్రం ఎందుకు ఇచ్చాడు, ఏ రూపసిద్ధులు ఇచ్చాడో మనం తర్వాత చూద్దామని చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ చూడండి, అచ్కి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి? మనం సమాహార అనువృత్తి విగ్రహవాక్యం చెప్పి చెప్పుకున్నామంట. సమాహారం అంటే ఏంటి? సమాహార అస్మిన్, సమాహారం ఇందులో ఉంది, సమాహార అంటాం. అంటే సమూహం ఇందులో ఉంది, ఎందులో అయితే ఉందో దాన్ని సమాహారం అని చెప్పాం. ఓకేనా? ఇప్పుడు దీని అర్థం చూడండి. ఉదాత్త అనుదాత్త గుణయో అంటే ఉదాత్త గుణము అనుదాత్త గుణం యొక్క సమూహం అంట. పైన చెప్పిన ఉదాత్త ఉచ్ఛేద ఉదాత్త, నీచద అనుదాత్త, ఆ సమూహం గురించి ఇక్కడ చెప్పినమాట. అది చెప్పాడు. ఉదాత్త అనుదాత్త గుణయో సమాహారో యస్మిన్. ఉదాత్త గుణము అనుదాత్త గుణము సమాహారంగా సమూహంగా ఉంది. యస్మిన్ ఎందులో అయితే, అంటే ఏ శబ్దంలో అయితే, ఎక్కడైతే, ఏ వేదమంత్రంలో అయితే ఉదాత్త గుణము అనుదాత్త గుణము సమాహార సమూహంగా ఉంది. సమాహారం అంటే సమూహంగా ఉంది ఒక చోట. ఏ సమూహంలో అయితే ఉందో, ఒకే శబ్దంలో ఉదాత్త ఉండాలంట, అనుదాత్త ఉండాలంట. అటువంటి శబ్దం తీసుకోవాలంట. ఉదాత్త అనుదాత్త గుణయో సమాహారో యస్మిన్ అచి. యస్మిన్ ఎందులో అయితే, యస్మిన్ అచి అంటే ఏ అచ్చులైతే సమాహారం ఉందో, ఉదాత్త గుణం అనుదాత్త గుణం ఉన్నాయన్నమాట. ఏ అచ్చులైతే యస్మిన్ అచి, యస్మిన్ ఏ అచ్చులైతే సో అచ్ స్వరిత సంజకో భవతి. ఉదాత్త అనుదాత్త గుణయో ఉదాత్త గుణము అనుదాత్త గుణం యొక్క సమాహారం ఎక్కడైతే ఉందో, ఏ వర్ణంలో అయితే ఉందో, యస్మిన్ అచి ఏ వర్ణంలో అయితే ఉందో, సో అచ్ ఆ అచ్ అనేది స్వరిత సంజకో భవతి. మొత్తానికి ఏ అచ్చులైతే ఉదాత్త గుణము అనుదాత్త గుణము ఈ రెండు గుణాలు యొక్క సమాహారం ఎక్కడైతే ఉంటుందో, అంటే ఒకే అచ్చులో ఒకే వర్ణంలో ఉదాత్త గుణం ఉండాలి, అనుదాత్త గుణం ఉండాలి. అట్లా ఎక్కడైతే ఉదాత్త గుణం అనుదాత్తం ఎక్కడైతే ఉంటుందో,
సో అచ్ స్వరిత సంజ్ఞకో భవతి. ఆ అచ్నే స్వరిత సంజ్ఞకం అవుతుంది. అచ్ ఏమవుతుంది? స్వరిత సంజ్ఞకం అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఉదాత్త గుణము అనుదాత్తము గుణము కలిసినటువంటి సమాహారం సమూహం అయితే ఉందో అటువంటి సమూహం ఏ వర్ణంలో అయితే ఉందో అది అటువంటి అచ్చము స్వరిత సంజ్ఞకో పోతే అది స్వరితం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టం అవుతుందండి. అంటే తోడి కొంచెం కొంచెం మాత్రంలో రెండు గుణాలు కలిసిమెలిసి ఉన్నాయన్నమాట. కొంచెం అనుదాత్తంతో ఉచ్చరించాలి, కొంచెం ఉదాత్తంతో ఉచ్చరించాలి. పూర్తిగా అనుదాత్తం పలకకూడదు, పూర్తిగా స్వరితంలో పలకకూడదు. అంటే రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుని చెప్పాలి. ఉచ్చేది ఉదాత్త, ఇది పూర్తిగా ఉదాత్తం ఉచ్చ స్వరితో పలుకుతున్నాం. నీచది అనుదాత్త అన్నప్పుడు అది పూర్తిగా కిందికి పలుకుతున్నాం. ఉచ్చ స్వరితో గట్టి స్వరంతో పలకడం లేదు. కానీ స్వరితం ఎలా అంటే సమాహార, సమానంగా, సమాహార స్వరిత, సమానంగా ఉచ్చరించేటువంటి. నా ఉదాత్తం ఎక్కువగా ఉదాత్తం కాకుండా మొత్తం అనుదాత్తమే కాకుండా కొంచెం ఉదాత్తము కొంచెము అనుదాత్తము రెండింటిని కలిపి ఉచ్చరించేటువంటి వర్ణం ఏదైతే ఉందో దాన్ని స్వరితం అంటాము. దాన్నే స్వరితం అంటాము. చూడండి, అదే విషయం ఇక్కడ ఉదాత్త అనుదాత్త గుణయోహో, ఏ అచ్చైతే ఉదాత్త గుణ అనుదాత్త గుణమో కొంచెం కొంచెం మాత్రమే ఉంటుందో కలిసిమెలిసి ఉంటాయో అటువంటి అచ్చ ఏదైతే ఉందో దాన్ని అటువంటి అచ్చుకి స్వరితం అని పేరు. స్వరితానికి చిహ్నం తెలుసుదా? పైన ఒక కడి రేఖ ఉంటుంది అన్నమాట, నిలువు గీత ఉంటుంది. ఉంది కదా ఇక్కడ. చూడండి ఉదాహరణ చూడండి. క్వా సిక్యం కన్యా సామాన్య, ఈ ఉదాహరణ ఇచ్చాడు. క్వా సిక్యం కన్యా సామాన్య, ఈ ఉదాహరణలు. ఓకేనా? తో అది ఇచ్చాం. ఉదాత్త అనుదాత్త గుణయో సమాహారో యస్మిన్ అచ్చి, ఏ అచ్చు అయితే ఉంటుందో సో అచ్చు అటువంటి అచ్చు స్వరిత సంజ్ఞకో భవతి, స్వరిత సంజ్ఞకం అయిపోతుంది. స్వరితం పేరు పెట్టబడుతుంది. స్వరితం అంటే పై నిలువుగీత వస్తుంది, ఆ అచ్చుకి నిలువుగీత ఇవ్వబడుతుంది అన్నమాట. అది ఎలా పలకబడుతుందంట? ఉదాత్త అనుదాత్త గుణయో సమాహార, కొంచెం ఉదాత్తము కొంచెం అనుదాత్త సహాయంతో పలకబడిన వర్ణం యొక్క సమూహం అయితే ఉందో అటువంటి సమూహానికి అటువంటి సమూహంలో ఉన్నటువంటి అచ్చు అయితే ఉందో దానికి స్వరిత సంజ్ఞని పేరు పెట్టుకున్నాము. ఓకేనా? ఉదాత్త గుణము అనుదాత్త గుణంతో కలిసినటువంటి వర్ణం అయితే ఉందో దానికి స్వరితం అని పేరు, స్వరిత సంజ్ఞకని పేరు పెట్టుకుంటాము. ఓకే, స్పష్టమైందా? దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. క్వా శిక్యం కన్యా సామాన్య అనే ఈ 4 ఉదాహరణలు మనకి ఇచ్చారండి. అందులో ఎక్కడ సందేహం ఉందా? ఏ వర్ణంలో అయితే ఉదాత్త గుణము అనుదాత్త గుణము సమాహారంగా ఉంటాయో, అంటే కొంచెం మాత్రలో ఉదాత్తము కొంచెం మాత్రలో అనుదాత్త గుణాలు కలిసి వెలిసి ఉంటాయో అటువంటి అచ్చుని అటువంటి వర్ణానికి స్వరితం అని పేరు వస్తుంది. స్వరిత సంజ్ఞకో భవతి. ఓకేనా? స్వరితానికి మనం చిహ్నము లక్షణము నిలువు గీత అని చెప్పి చెప్పుకున్నామట. ఓకేనా? ఇది మనకు సూత్రం అండి, సూత్రం యొక్క తాత్పర్యం. ఈ సూత్రం యొక్క తాత్పర్యం యొక్క సందేహం ఉందా? ఉచ్చ స్వరంగా ఉదాత్తం అని చెప్పాము, నీచ అనుదాత్త కింది స్వరితం అనుదాత్తం చెప్పాము. ఆ కిందికి కాకుండా పైకి కాకుండా మధ్యలో పలికే స్వరాన్ని స్వరితం అంటామని చెప్పి సమాహార సమానంగా పలికేటువంటి వర్ణాన్ని స్వరితం అంటామని చెప్పి మనకి ఈ సూత్రం కూడా చెప్పింది. ఓకేనా? అస్తు. ఇక్కడ సిద్ధి చూడండి. సిద్ధులు ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు? క్వా మొట్టమొదటి క్వా శిక్యం కన్యా సామాన్య అనే ఈ 2 పదాలు, ఈ 3 ఉదాహరణలు ఇచ్చారండి. ఇక్కడ క్వా అనేది రూపసిద్ధి ఎలా తయారైంది మనం చూడాలి. క్వాకి రూపసిద్ధి ఎలా తయారైంది అనేది మనం చూడాలి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ముందు క్వా శబ్దం ఇచ్చాలి. క్వా శబ్దం ఒకటి, సమాహార ఒకటి, మనకు సిక్యం కన్యా సామాన్య ఇవి శబ్దాలు ఇచ్చారన్నమాట. అందులో మొత్తం క్వా శబ్దం ఎలా తయారైంది అది గమనించాలి. ఇక్కడ క్వా శబ్దం ఎలా తయారైందంటే ఆ రూపసిద్ధి ఇక్కడ ఇస్తున్నారు. ఒకసారి గమనించండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వా శబ్దం తయారు చేయాలంటే క్వా అంటే ఎక్కడ అని అర్థం. క్వా అంటే ఎక్కడ అని అర్థము. ఇక్కడ దీని అర్థం చూసుకోండి. క్వా శబ్దం తయారు చేయాలంటే క్వాకి మీనింగ్ అని చెప్పి ఎక్కడ. ఇప్పుడు క్వా శబ్దం ఎలా తయారవుతుంది? కిమ్ అనే ప్రాతిపదికం చేత తయారవుతుంది. ఏం ప్రాతిపదిక? కిమ్ అనే సర్వనామ శబ్దం చేత తయారవుతుంది. కిమ్ అనే సర్వనామ శబ్దం, ఇది ముందు సర్వనామ శబ్దం అండి. ఆ సర్వనామ శబ్దానికి ముందుగా
అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అని ప్రాతిపదిక ఎప్పుడు పెట్టుకుంటాము. మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి ఇక్కడ సప్తమి యొక్క అర్థంలో స్వాదుత్పత్తి ప్రకారంగా ఔజస్ ప్రకారంగా సప్తమి విభక్తి ఏకవచనంలో గీ ప్రత్యయం తెచ్చుకుంటాం. సప్తమి విభక్తి ఏకవచనంలో ఘీ ప్రత్యయం వస్తుందా. అప్పుడు అందుకే కిమ్ ఘీ, కిమ్ అనే ప్రాతిపదికానికి పక్కలో ఘీ ప్రత్యయం తెచ్చుకున్నామండి. ఓకేనా. కిమ్ శబ్దం చేత ప్రథమ విభక్తి సప్తమి విభక్తి ఏకవచనంలో ఘీ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఘీ ప్రత్యయం రాగానే ఘీ అనే విభక్తి సప్తమి విభక్తి కదా, విభక్తి సంధ్య ఉంది కాబట్టి కిమోత్ ఏమొచ్చిందండి, కిమోత్. సప్తమ్యంత్ ప్రాతిపదికం చేత అత్ ప్రత్యయం వస్తుంది. సప్తమ్యంత్ కిమ్ అనే ప్రాతిపదికం కదా, అది సప్తమి విభక్తితో వచ్చింది. గీ ప్రత్యయం తెచ్చుకున్నాం. సప్తమ్యంత్ గీ ప్రాతిపదికం చేత ఏమొస్తుంది, అత్ ఆదేశం వస్తుంది. అత్ ప్రత్యయం వస్తుంది, ఆదేశం కదా, అత్ ప్రత్యయం వస్తుంది. సప్తమ్యంత్ కిమ్ అనే ప్రాతిపదికం చేత అత్ ప్రత్యయం వస్తుంది. కిమోత్ సూత్రంలో స్పష్టంగా కిమోత్. కిమ్ అనే సప్తమ్యంత్ కిమ్ అనే ప్రాతిపదికం చేత అత్ అనే ఆదేశం వస్తుంది, అత్ అనే ప్రత్యయం వస్తుంది. ప్రత్యయ పదష్ట ప్రకారంగా పక్కనే వచ్చినమాట. అందుకే కిమ్ ఘీ, కిమ్ అనే ప్రాతిపదికం పక్కన ఘీ తెచ్చుకున్నాము. సప్తమి భక్తి ఏకవచనంలో ఆ సప్తమ్యంత్ కిమ్ అనే ప్రాతిపదికానికి పక్కలో అత్ ప్రత్యయం వచ్చిందన్నమాట. కిమ్ ఘీ అత్. తో మనం ఇక్కడ కిమ్ ఘీ అత్ స్పష్టంగా కనిపిస్తుంది. కిమ్ ఘీ అత్ ఇంతకు ఓకేనా. తో ఇక్కడ ఇప్పుడు అనుబంధ లోపం చేద్దామండి. అనుబంధ లోపం అవుతుంది, ముందు ప్రత్యయం వచ్చింది. ప్రత్యయం రాగానే ఇది ప్రాతిపదికం కాబట్టి మొత్తము సుపోధాతు ప్రాతిపదిక నీ పోతుందండి. ప్రాతిపదికం ఎప్పుడు పెట్టిన ముందు తదిత్ సమాసాశ్చ. ఇది తదిత్ ప్రత్యయం. తదిత్ ప్రత్యయం కాబట్టి క్రిత్ తదిత్ సమాసాశ్చ ప్రకారం మొత్తానికి ప్రాతిపదికం వస్తుంది. మొత్తానికి ప్రాతిపదికం పెట్టిన తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి ఆ ప్రాతిపదికంలో ఉండేటువంటి అవయవం ఎటువంటి అవయవం, సుప్ అవయవం అంటే గి అనే అవయవానికి లుక్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, గి వెళ్ళిపోతే కిమ్ అత్ ఉంటుంది. ఇప్పుడు అత్తకి అనుబంధ లోపం చేస్తుంది. అలంత్యం ప్రకారంగా అలంత్యం తస్లోప అదస్లోప అయిపోతుంది. ఆ మిగులుతుంది అన్నమాట. కిమ్ ఆ. ఇప్పుడు ఈ సందర్భంలో తిత్ స్వరితం ఏమవుతుందండి, తిత్ స్వరితం వచ్చేమంటుంది. తిత్ స్వరితం వచ్చేసి ఏ ప్రత్యయంలో తకారానికి తీసేసామో అటువంటి ప్రత్యయానికి స్వరితం అవుతుంది. అటువంటి ప్రత్యయానికి స్వరితం అని పేరు వస్తుంది. ఇక్కడ తిత్ స్వరితం ఇదేమంటుంది. తిత్ స్వరితం అనేది ఏ ప్రత్యయంలో అయితే తకారానికి తీసేసామో అటువంటి ప్రత్యయంకి స్వరితం వస్తుంది. ఇక్కడ అత్తులో తకారానికి అనుబంధ లోపం చేశారు కదా, అలత్యం అనే సూత్రం తకాయి సంధ్య పోతి. అందుకే తస్లోప అదిలోప అంటే తకాయి తీసేసిన తిత్ అనమాట. తకారానికి తీసేసిన తిత్ అంటామట. ఆ తిత్ ప్రత్యయం అనేది స్వరితం అవుతుంది. ఇక్కడ అత్తులో ఆ అనేది స్వరితం అయిపోయిందన్నమాట. అతులు ఆ ఏమైపోయింది, స్వరితం అయిపోయింది. స్వరితం అంటే ఏమవుతుంది, పైన నిలువుగీత వచ్చేసింది అనమాట. ఎవరికి, అకారానికి. ఇప్పుడు ఈ సూత్రం తిత్ ఏ ప్రత్యయం తకారానికి తీసామో అటువంటి ప్రత్యయమో స్వరితం అవుతుంది చెప్పగానే
ఆ స్వరితం అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న కలుగుతున్నమాట. అప్పుడు ఈ ప్రకృతి సూత్రం వస్తున్నారు. సమాహార స్వరిత, సమాహార స్వరిత ఇదేమంటుంది? ఉదాత్త అనుదాత్త గుణయో సమాహార సంధ్యకో భవతి. ఉదాత్త గుణం అనుదాత్త గుణంతో యుక్తమైనటువంటి వర్ణం అయితే ఉందో దాన్ని స్వరితం అంటామని చెప్పి ఈ సూత్రం వచ్చి చెప్తున్నాను. ఈ సందర్భంలో ఇది స్వరితం వచ్చి స్వరితం చేస్తాను అనగానే స్వరితం అంటే ఏమిటి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. ఉదాత్త అనుదాత్త గుణయో యో సమారహ స స్వరిత సంధ్యకో భవతి అని చెప్పి దీన్ని స్వరితం అంటామని చెప్పి ఉదాత్తము కొంచెం అనుదాత్తం కొంచెం కలిసినటువంటి వర్ణం అయితే ఉందో, ఇక్కడ ఉదాత్తము అనుదాత్తం కలిసిన వర్ణం ఇది దాన్ని స్వరితం అంటామని చెప్పి చెప్పింది. ఓకేనా? మొత్తానికి ఇదేంటి? ఆనే స్వరితం అయిపోయింది అనమాట. ఆనే స్వరితం అయిపోయింది. ఇప్పుడు ఈ సందర్భంలో క్వాతి ఏ సూత్రం వచ్చింది? క్వాతి. అతి ప్రత్యయం పక్కన ఉంటే కిముకో క్వా ఆదేశం అవుతుందంట. క్వాతి అనే సూత్రం వచ్చిందన్నమాట. ఏంటి? క్వాతి. క్వా అతి, క్వా ప్లస్ అతి సంధి చేస్తే క్వాతి అయిపోయామాట. అతి ప్రత్యయం పక్కన ఉంటేనా కిము శబ్దానికి క్వా ఆదేశం అవుతుంది. ఏం చెప్పాను? కిము ప్లస్ ఆ అనేది అత్తే కదా, అతి ప్రత్యయం కదా. అతి ప్రత్యయం పక్కన ఉంటే కిము స్థానంలో క్వా ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? కిము స్థానంలో క్వా ఆదేశం అవుతుంది. అందుకే ఇక్కడ కిము స్థానంలో క్వా ఆదేశం అయిపోయింది. అందుకే క్వా కిము స్థానంలో ఏమైపోయింది? క్వాతి సూత్రం కనిపిస్తుంది స్లైడ్ మీద. క్వాతి అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? కిమ్ ఆ ఈ సూత్రం అతి ప్రత్యయం పక్కన క్వా ప్లస్ అతి. అతి ప్రత్యయం పక్కన ఉంటే ఇక్కడ అతిగా ఆ ఉంది కదా, అతి ప్రత్యయమే కదా ఇది. అతి ప్రత్యయం పక్కన ఉంటే కిము శబ్దానికి క్వా ఆదేశం అవుతుంది. ఏమవుతుందండి? కిముకో క్వా ఆదేశం అవుతుంది. అందుకే కిము స్థానంలో క్వా వచ్చిందండి. క్వా ఆ, అతిక ఆ. ఇప్పుడు పిషోంతో ధాత్త పిట్ సూత్రం ప్రకారంగా ఆ కిమ్ములో ఉండే ఈకారం ఉదాత్త, ఆ ఉదాత్తం అనమాట. ఇది పిషోంతో ధాత్త ప్రకారంగా కిమ్ములో ఉండే ఈకారం అనేది ఉదాత్తం అంట. ముందు పిషోంతో ధాత్త ప్రకారంగా అక్కడ సూత్రాలు కిమ్ అనేది ఉదాత్తం చెప్పబడింది అనమాట. సో ఉదాత్త కిమ్లో ఈకారం అచ్చు ఒకటే ఉంది కాబట్టి ఈ అనేది ఒకటే ఉంది కాబట్టి దానికి ఉదాత్తం పేరు పెట్టాం. అంటే కిమ్ములో ఉండే ఈకారానికి ఉదాత్తం పేరు పెట్టినప్పుడు ఆ కిమ్ము స్థానంలో వచ్చిన ఆదేశం కూడా ఉదాత్తం అయిపోతుంది అన్నమాట. కిమ్ములో ఉండే ఈకారానికి పిషోంతో దాత్త అనే సూత్రం ప్రకారంగా ఉదాత్తాన్ని పేరు పెట్టినప్పుడు ఈకారానికి ఆ ఉదాత్త స్థానంలో కిమ్ అనే ఉదాత్త స్థానంలో వచ్చినటువంటి క్వా ఆదేశం కూడా ఉదాత్తం అయిపోతుంది. అయితే క్వాలో ఉండే ఆ అనేది ఉదాత్తం. క్వాలో ఉండే ఆ అనేది అంటే ఉదాత్తం. పక్కనే ఉంది స్వరితం ఉంది. పక్కన స్వరితం ఉంది కదా, పక్కనే ఉందండి స్వరితం ఉందన్నమాట. స్వరితం అయిపోయింది. ఏమైంది? స్వరితం అయిపోయింది. స్వరితం ఆల్రెడీ ఉంది కదా. ఏది స్వరితం అయిపోయింది? ఉదాత్తం అయిపోతుంది కదండి. ఆ ఇది ఉదాత్త క్వాలో స్థానంలో వకారం హలంతంగా మహోదయ, వకారం హలంతం కదా. వకారం పూర్తిగా ఉంది. క్వాలో వాలో ఆ పూర్తిగా ఉంది. ఆ వకారానికి ఉదాత్తం. కిమ్ అనేది ఉదాత్తం కాబట్టి హలంతం అయింది ఇక్కడ. ఉదాత్తము ప్లస్ సరితం కలిపి ఉదాత్తం అయిపోతుంది కదా మొత్తం అంతా. ఎక్కడ ఇప్పుడు మన క్వాతి వచ్చి చెప్పింది క్వా కిమ్ స్థల క్వా ఆదేశం చేసింది. అంతవరకు ఓకే. పిషోంతః ఉదాత్తః అనే సూత్రం ద్వారా ఉదాత్తం అవుతుందండి. తర్వాత విషయం నేను ఏమంటున్నా అంటే ఇక్కడ క్వా ఆదేశం వచ్చింది. పిషోంతో దాత్త అనేది ప్రకారంగా కిమ్ములో ఉండే ఇక ఉదాత్తము. ఆ ఉదాత్త స్థానంలో వచ్చిన ఆదేశం కూడా ఉదాత్తం అయిపోయింది. కూడా ఉదాత్తం అవుతుంది. ఉదాత్తం అయిపోయింది. అంటే రెండు ఇప్పుడు ఉదాత్తం ఉంది, పక్కన స్వరితం ఉంది. ఉదాత్తము ప్లస్ స్వరితం ఉంది. అర్థమైందా? పక్కన సమాహ తిత్ స్వరితం ప్రకారంగా ఆకారం ఉదాత్తం ఉండే పెట్టిన ప్రత్యయంలో ఉండే ఆకారం స్వరితం అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఇక్కడేమో ఉదాత్తము క్వాలో ఉండే వకారం ఉండే ఆనే ఉదాత్తము. ఓకేనా? ఇక్కడ నిలువుకి తివ్వలేదు అది పెట్టుకోండి పైన. సో ఇప్పుడు ఈ స్థితిలో క్వా ప్లస్ ఆ అంటే ఉదాత్తము పక్కన స్వరితం ఉంది. ఇప్పుడు ఈ ఎస్ఏతిచ వచ్చిందండి. ఏమొచ్చింది? ఎస్ఏతిచ. అజాది ప్రత్యయం అంటే అతి ప్రత్యయంలో ఆ అనేది అజాది ప్రత్యయం అంటే ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందుండే అవర్ణానికి లోపం చేస్తా ఉంటుంది.
యస్యేతి చ తద్దిత ప్రత్యయ పరతః పూర్వస్య అవర్ణస్య లోపో భవతి అంటున్నమాట. ఇవర్ణస్య అవర్ణస్య, ఇక్కడ అవర్ణం ఉందండి, అవర్ణానికి లోపం చేస్తాను. ఇది తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే గిన అవర్ణాంతస్య అంగస్య లోపో భవతి, అవర్ణాంత అంగానికి లోపం అయిపోతుంది. అంటే క్వాలో ఉండే ఆ ఉదా అవర్ణానికి లోపం అయిపోతుంది చెప్పినమాట. తో లోపం అయిపోతే ఏమవుతుందండి, కు హలంత మిగులుతుంది. ఏమవుతుంది, కు హలంత మిగులుతుంది అన్నమాట. అవర్ణాంత అంటే అంతిమంలో ఉండే ఆకారం లోపం చేస్తున్నమాట. ఏది యస్యేతిచ వచ్చేసి. తో అప్పుడు కు ఆ, ఇప్పుడు కు ఆలో ఆ అనేది స్వరం కాబట్టి పక్కన వకర హలంతంలో కలిసిపోతుంది, క్వా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు క్వా అయిపోయింది, అంతోదాత్తం అయిపోయింది అన్నమాట. క్వా అనేది అంత స్వరితం అయిపోయింది. ఎందుకంటే ప్రత్యయంలో ఏదైతే స్వరితం పెట్టుకున్నామో అదే స్వరితం ఉండిపోయింది అన్నమాట. ప్రత్యయంలో ఏదైతే స్వరితం పెట్టుకున్నామో అకారానికి అదే స్వరితం ఉండిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో ఇది తద్దిత ప్రత్యయం కాబట్టి ఆ అనేది తద్దిత ప్రత్యయం కాబట్టి క్రియ తద్దిత సమాసాష్ట ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మళ్ళీ ఔజస్ ప్రకారంగా ప్రథమ విభక్తి ఏ క్వశ్చన్ సు తెచ్చుకున్నాం. ప్రథమ విభక్తి ఏ క్వశ్చన్ లో సు వచ్చింది. సు వచ్చిన వెంటనే తద్దితశ్చ సర్వ విభక్తి ఏంటండి, తద్దితశ్చ సర్వ విభక్తి ప్రకారంగా దానికి అవ్యయాన్ని పెట్టుకున్నామండి. తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం ప్రకారంగా తద్దితశ్చ అసర్వ విభక్తి ప్రకారంగా దానికి అవ్యయాన్ని పేరు వచ్చింది. అంటే క్వాకి అవ్యయం పేరు వచ్చింది అన్నమాట. క్వాకి అవ్యయం పేరు వచ్చి క్వాకి అవ్యయం పేరు పెట్టుకోగానే తద్దితశ్చ సర్వ విభక్తి అయితే క్వాకి అవ్యయం పేరు పెట్టగానే అవ్యయా దాప్ సుపహ. నువ్వు క్వాకి అవ్యయం పేరు పెట్టగానే అవ్యయా దాప్ సుపహ, అవ్యయానికి ఉత్తరంగా ఉండే సూకి దానికి లుక్ అయిపోతుంది. అవ్యయాత్ ఉత్తర సుపహ లుక్ భవతి. అవ్యయానికి ఉత్తరంగా ఉండే సుప్ ఏదైతే సుప్ అంటే సుప్కస్సు ఏదైతే ఉందో అది లుక్ అయిపోతుంది అని చెప్పిందన్నమాట. అంటే లుక్ అయిపోతుంది. లుక్ చేస్తే ఏమవుతుంది, క్వా అనే మిగిలింది. ఏమిగింది, క్వా అనే స్వరితాంతం మిగిలింది అన్నమాట. అర్థమైందా, క్వా అనే స్వరితమే మనకు మిగిలిపోయింది. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు క్వా అని కలుపుకున్న తర్వాత మళ్ళా ప్రథమ ఇది తదితాంత ప్రత్యయం కాబట్టి తది సమాసాష్ట ప్రకారం మొత్తం ప్రాతిపదిక సంధ్య ఉండడం వలన ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనము సు తెచ్చుకున్నాము. ఆ సూదికి తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం వచ్చేసి ఆ సు పక్కన ఉంటే ముందు క్వా అనేది ఏమైంది, అది క్వా అనేది అసర్వ విభక్తి కాబట్టి దానికి అవ్యయ సంజ్ఞని పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టుకున్నాం, అవ్యయ సంజ్ఞని పేరు పెట్టుకున్నాం. అవ్యయ సంజ్ఞని పేరు పెట్టుకోగానే అవ్యయ దాప్ సుపహ అనే సూత్రం ప్రకారంగా అవ్యానికి పక్కలో ఉన్నటువంటి సుప్పుకు లుక్ అయిపోయింది. లుక్ చేస్తే క్వా అని మిగిలిపోయింది. ఈ రకంగా ప్రత్యయం యొక్క స్వరితం ఏదైతే ఉందో అదే స్వరితం ఉండిపోయింది. అందుకే క్వా అనేది స్వరితాంతం అయిపోయింది. క్వా ఏంటి, స్వరితాంతం అయిపోయింది. క్వాలో ఉండే ఆకారం ఏంటది, ప్రత్యయం యొక్క ఆకారం. అంటే అత్ ప్రత్యయం యొక్క ఆకారం. అత్ ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చింది, కిమోత్. కిము ప్రాతిపదికానికి పక్కన ఉండే కిమ్ అనే ప్రాతిపదికం చేత అత్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఈ అత్ ప్రత్యయం యొక్క ఆకారమే ఇక్కడ క్వాలో కలిపాం. అందుకే ఆ ప్రత్యయం యొక్క స్వరితం తిత్ కాబట్టి తిత్ స్వరితం ప్రకారంగా అది స్వరితం అయిపోయింది. అందుకే క్వా అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే, ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? ఈ రకంగా మనకు సమాహార స్వరితంలో స్వరితహాలో క్వా అనే రూపసిద్ధి ఎలా వచ్చింది, దాంట్లో స్వరితం ఎలా వచ్చినది మనం చూసాము. నెక్స్ట్ శిక్యం శబ్దం ఉంది, తర్వాత సామాన్య శబ్దం ఉంది. అది ఏంటనేది వాటి యొక్క రూపసిద్ధి మనం తర్వాత చూద్దామండి. ఒకసారి ప్రయత్నం చేయండి, సింపుల్ గా ఉంది అని నేను మళ్ళీ రేపు చెప్తాను. కాబట్టి ఈ రకంగా సమాహార స్వరితంలో కూడా క్వా శబ్దం యొక్క క్వా శబ్దంలో రూపసిద్ధిలో ఎక్కడ వినియోగించబడుతుంది అంటే ఈ సూత్రం వచ్చేసి తిత్ స్వరితం అత్ ప్రత్యయం తీసుకొచ్చినాక అందులో తకాల ఇత్సంధ్యక వర్ణం కాబట్టి ఇత్సంధ్యక వర్ణం ఉంది కాబట్టి తిత్ స్వరితం వచ్చేసి స్వరితం చేస్తా అంటే స్వరితం చేస్తానని చెప్పగానే స్వరితం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ మన సమాహార స్వరిత వచ్చేసి ఉదాత్త అనుదాత్త గుణయోహో యహ సమాహార సో అనుదాత్ స్వరిత సంధ్యకో భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య వినియోగం. తర్వాత రూపసిద్ధిలో స్వరం ఎలా అనేది మనం చూశాము. అస్తు
ఇందులో ఏదైనా సందేహం ఉంటే కూడా మనం తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. పూర్ణిమ సందర్భంగా యజ్ఞం ఉంటుంది కాబట్టి 7:30కు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉండే వాళ్ళు చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. లేకపోయినా యజ్ఞానుష్ఠానంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. సో రేపు 7:30కు ఉంటుంది, ఆదివారం కాబట్టి అందరూ కూడా రావడానికి యథాశక్తి ప్రయత్నం చేయండి. అనివార్యం కాదు, ప్రయత్నం చేయండి, ఇబ్బంది లేదు. మీకు ఆనుకూల్యాన్ని బట్టి, ఎందుకంటే చలికాలం కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకమైన స్థితి ఉంటుంది. కాబట్టి మీ ఆనుకూల్యాన్ని బట్టి, మీ యథాశక్తిని బట్టి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. ఓకే. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. నమస్తే అండి. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ఓం ఆచార్య నమో నమః.